ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, గుంటూరు కారం త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన లాంటి మూవీ రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారు కనిపించట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? నిజమే, సినిమా రిలీజు జనవరి 12 రిలీజ్ అయింది ఆ సినిమా గుంటూరు కారం. దానికి ముందు వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, అట్లాగే పబ్లిసిటీ పరంగా ఏవైతే చేస్తారో వాటన్నిటిలో ఆయన కనిపిస్తూ వచ్చాడు. వన్స్ సినిమా రిలీజ్ అయింది, ఆయన అసలు ఏమైపోయాడు మళ్ళీ ఇంతవరకు బయటికి రాలా. సో హీరో వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, నిర్మాత వీళ్ళందరూ బయటకు వచ్చారు, దాని గురించి మాట్లాడారు. తర్వాత ఒక పార్టీలో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. సక్సెస్ మీట్ అంటే వాళ్ళ వరకు. మళ్ళీ ఇంతవరకు మీడియాని పిలిచి చేసింది లేదు. ప్రొడ్యూసర్ మాత్రం ఒక మీడియా మీట్ పెట్టి ఆయన మాట్లాడారు, ఆయన చెప్పదలుచుకుని చెప్పారు. కానీ త్రివిక్రమ్ అని ఆయన కనిపించట్లేదు. సో దీని మీద రకరకాలుగా అందరూ కూడా కనిపించకపోతే అంతే కదా. త్రివిక్రమ్ లాంటి ఒక డైరెక్టరు ఒక పెద్ద సినిమాని సంక్రాంతికి ఇచ్చి తర్వాత ఏమైపోయాడు అసలు? ఆ సినిమా గురించి మాట్లాడాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి. ఒకసారి డివైడ్ టాక్ వచ్చింది, డిజాస్టర్ టాక్ వచ్చినప్పుడు తన సినిమాని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన అస్సలు ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన మీద అందరూ కూడా మహేష్ ఫ్యాన్స్ అయితే చాలా కోపంతో ఉన్నారు. అట్లాగే సాధారణ ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా అసలు ఏమవుతుంది అసలు గుంటూరు కారం సంబంధించినది ఒక మేమాస్ అంటారు, అలాంటి దాంట్లో పడ్డారన్నమాట. అసలు ఏంటి త్రివిక్రమ్ అసలు పట్టించుకోవట్లేదు ఎందుకు డిజాస్టర్ టాక్ వచ్చిందో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది ఆయన ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు, దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. అందుకని అలా సినిమా వచ్చింది అని చెప్పేసి అట్లా అనుకున్నారు. బట్ ఏదైతే మహేష్ బాబు చాలా వరకు ఆ సినిమాని తను ప్రొటెక్ట్ చేశాడు. తన షోల్డర్ మీద సినిమా మొత్తం తీసుకెళ్ళి తన గ్లామర్తో కానివ్వండి, తన స్క్రీన్ ప్రెజెన్స్తో కానివ్వండి, తన డైలాగ్ డిక్షన్తో కానివ్వండి, అలాగే ఎనర్జెటిక్ ఫైట్స్ కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఇదివరకు ఎప్పుడు ఆయన అలా డ్యాన్స్లో అలా చేయటం అంత ఎనర్జెటిక్గా కనిపించలేదు అనే మాట కూడా వచ్చింది. అంత అప్లాజ్ వచ్చింది ఆయనకి. సో అట్లా అలాంటి డిజాస్టర్ టాక్లో కూడా దానికి 180 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చిందంటే చిన్న విషయం కాదు అనేది కూడా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు? ఇది పెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్తో చేయబోతున్నారని వార్త వింటున్నాం సార్. యాక్చువల్గా ఈ సినిమా తర్వాత గుంటూరు కారం తర్వాత ఆయన అల్లు అర్జున్ తోటి, అది అల్లు అర్జున్కి 22nd ఫిల్మ్ అని చెప్పేసి అన్నారు. అది త్రివిక్రమ్ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ మాట అయితే వినిపించట్లేదు. సో గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఏమన్నా ముఖం చాటేస్తున్నారా? స్టార్ హీరోస్ కూడా ఇదివరకు అజ్ఞాతవాసి అని ఆయన డిజాస్టర్ ఒకటి ఇచ్చారు పవన్ కళ్యాణ్తో. అయితే అప్పుడే ఆయన వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా స్టార్ట్ చేసి బతికిపోయారు. సేమ్ ఇయర్ అనమాట. అది ఏ ఇయర్ వచ్చిందో అదే సంవత్సరం అది కూడా వచ్చింది. అరవింద సమేత వీర రాఘవ వచ్చింది. సేమ్ ఇట్లాగే సంక్రాంతి టైంలోనే అజ్ఞాతవాసి వచ్చి ఫెయిల్ అయింది. ఆ తర్వాత అక్టోబర్ ఆ టైంలో అనుకుంటా ఇది వచ్చి అరవింద సమేత వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అలవైకుంఠపురంలో, అది కూడా సంక్రాంతి ఫిల్మ్. సో అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ సంవత్సరానికి అది బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు 4 years గ్యాప్ తోటి ఆయన గుంటూరు కారం అనే సినిమాతో వచ్చారు. ఈ మధ్యలో ఆయన రకరకాల పనులు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయనకి సలహాలు ఇస్తూ, సజెషన్స్ ఇస్తూ, ఇలా భీమ్లా నాయక్ అనే సినిమా కానివ్వండి, అట్లాగే బ్రో అని ఒక సినిమా, వీటిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ మధ్యలో ఈ ప్రాజెక్టు గుంటూరు కారం పెట్టుకున్న తర్వాత ఆయన బ్రో సినిమాకి స్క్రీన్ ప్లే రాయటం ఇలాంటిది, అలాగే అంతకుముందు భీమ్లా నాయక్ ఆ వర్క్ కూడా అలాగే చేశారు ఆయన, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయనే. సో ఇలాంటి పనుల వల్ల ఈ గుంటూరు కారం మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అనేది, వేరే పనులు ఎక్కువైపోయాయి అనేది ఆ మాట ఆయన పడాల్సి వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఆయనతోటి అల్లు అర్జున్ చేయకపోవచ్చు. సో ఆయనకు కూడా అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన వేరే ఇంకొకళ్ళతోటి
యాక్చువల్గా ఇదివరకు ఐకాన్ అని ఒక సినిమా అనుకున్నారు ఆయన, వేణు శ్రీరామ అనే అతని ఓకే. డైరెక్షన్లో. బట్ అది కూడా మళ్ళీ ఏమన్నా పైప్ లైన్లోకి రావచ్చేమో అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈయన ఎవరితో చేస్తాడు? సో సబ్జెక్టులు నిజంగా రెడీగా ఉన్నాయా, స్క్రిప్ట్ రెడీగా ఉన్నాయా? సో నాని, రామ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అలా వినిపిస్తుంది. సో గతంలో నితిన్తో ఆయన ఒక ఆ అని ఒక సినిమా చేశాడు. అవును. సో అది పెద్ద హిట్ అయింది, సమంత నితిన్ కాంబినేషన్లో. అట్లాగే ఆయన మళ్ళీ అంటే పెద్ద స్టార్తో కాకుండా నెక్స్ట్ ఎవరైతే వస్తారో ఆ స్టార్స్ తోటి, టైర్ 2 స్టార్స్ అంటారు వాళ్ళతో, అంటే నాని, రామ్ వీళ్ళలో ఎవరో ఒక వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళతో చేస్తాడా అని చెప్పేసి ఒకటి ఇప్పుడు చర్చ ఒకటి నడుస్తూ ఉందన్నమాట. అది ప్రస్తుతం త్రివిక్రమ్కి సంబంధించినటువంటి పరిస్థితి. సో ఇంకా ఆయన ఏదైనా ఒఫిషియల్గా వచ్చి అనౌన్స్ చేసే వరకు మనం ఏం చెప్పలేము. ఏం చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు, స్టార్ హీరోతో చేయబోతున్నారా లేకపోతే రామ్, నాని, నితిన్ లాంటి వాళ్ళ హీరోతో చేస్తున్నారని చెప్పలేము. అంటే నితిన్ అయితే లేడు, బట్ రామ్ లేదంటే నాని వీళ్ళల్లో ఎవరో ఒకరితో ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. బట్ నిజమేమిటనేది ఎవరికి తెలియదు. బట్ గుంటూరు కారం ఎఫెక్ట్ అనేది ఆయన ప్రస్తుతం ఆయన కెరీర్కి సంబంధించి గుంటూరు కారం ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఈవెన్ దానికి అంత మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా, సో అయినప్పటికీ దానికి గుంటూరు కారంని ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టి తీయలేదు. సో రేపొద్దున కూడా మరి ఏంటి మా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా అని మిగతా స్టార్స్ కూడా అనుకునే ఛాన్స్ ఆయనే కల్పించాడు అలా, ఆ డౌట్ పడేలా. సో ఏంటి అనేది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం అందరికీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలింది. ఆయన కూడా అలాగే ఉన్నాడు కదా, ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అవును కరెక్టే. అది ఇప్పుడు ఎంత వచ్చింది సార్ కలెక్షన్, క్రాస్ కలెక్షన్ అనేది ఇప్పుడు ఇన్ని రోజులకి రిలీజ్ అయినప్పటి నుంచి? ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఓవర్సీస్లో ఆల్రెడీ అది ఫెయిల్యూర్ వెంచర్, ఓకే, అంటే లాస్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్స్. అలాగే నైజాం తెలంగాణ ప్రాంతానికి దిల్ రాజు కొనుక్కున్నారు ఆయన, డిస్ట్రిబ్యూటర్ ఆయన. సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల దాకా నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే నా 42 crores ఎంత అంటున్నారు, ఎప్పటికీ 32, 33 మాత్రమే వచ్చింది. సో ఆ మిగతా ఖర్చులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక 10 crores వరకు ఆయన లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వేరేజ్ ఏపీలో మాత్రం అది కోస్టల్ ఏరియాలో కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయింది ఆల్రెడీ. ఈస్ట్ గోదావరి అనే ప్లేసు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయింది. అట్లాగే గుంటూరు బ్రేక్ ఈవెన్ అయింది. నెల్లూరు దాదాపు దగ్గరగా వచ్చింది. సో మిగతా ప్రాంతాల్లో అంటే వైజాగ్, ఉత్తరాంధ్ర అంటాం, అది దానికి డబ్బులు రాలా. అలాగే సీడెడ్లో కూడా రాయలసీమ ఏరియాలో కూడా డబ్బులు రాలా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా సేమ్ అట్లాగే ఉంది. సో ఒక 3 ఏరియాస్ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది, మిగతా అంతా కూడా లాస్ వెంచర్గానే అది కనిపిస్తుంది. ఫ్లాప్లో హిట్ కాకుండా ఫ్లాప్ అయిపోయింది. అంటే ఇప్పుడు చెప్పాలంటే మరీ డిజాస్టర్ కాదు, యావరేజ్ అనుకోవచ్చు, ఒక యావరేజ్ స్టేటస్కి అది వచ్చిందని చెప్పేసి అనుకోవాలి.